మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్వతి మా రామలక్ష్మి చేతి కాఫీ ఎలా ఉంది అని అడుగుతూ ఉంటుంది. అద్భుతం, అమోఘం అని శౌర్య ఇబ్బంది పడుతూ అంటూ ఉంటాడు. అంతేకాదు బాబు, నీలాంటి అల్లుడు మాకు వచ్చినందుకు కూడా మేము చేసుకున్న అదృష్టం అని రఘురామ్ అంటాడు. అప్పుడే రామలక్ష్మి బామ్మ దగ్గరికి వస్తుంది. బామ్మ, నేను ఆయనతో కొంచెం మాట్లాడాలి, చెప్పు బామ్మ అని రామలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు మాట్లాడేవాడే కదా, ఇప్పుడు కొత్తగా మాట్లాడేది ఉంది అని బామ్మ చెప్తుంది. అబ్బా నువ్వు చెప్పు నానమ్మ అని రామలక్ష్మి అంటుంది. రామలక్ష్మి అబ్బాయితో ఏదో మాట్లాడాలంట అని బామ్మ అంటుంది. అలాగే అని రఘురామ్ అంటే ఒకసారిగా శౌర్యకి పొలమారుతుంది. అయ్యో బామ్మ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అని తలపై కొట్టుకుంటూ చెప్తూ ఉంటాడు. రామ, నువ్వు కూడా చెప్పు అని శౌర్య అంటాడు. అమ్మాయి మాట్లాడాలంటుంది కదా, వెళ్ళండి బాబు అని రఘురామ్ అంటాడు. వెళ్ళరా వెళ్ళు అని రవీంద్ర కూడా అంటూ ఉంటాడు. రండి సార్ రండి అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. శౌర్య బాగా కంగారు పడుతూ ఇక గుమ్మ వైపు వెళ్తూ ఉంటాడు. సార్ అటు కాదు సార్ ఇటు అని రామలక్ష్మి పిలుస్తూ ఉంటుంది. శౌర్య భయపడుతూ వెళ్తూ ఉంటాడు. గదిలోకి రాగానే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. వెంటనే తలుపుకు గడియ పెడుతుంది. అదేంటి, కోపంగా తలుపుకి గడియ కూడా పెట్టేసింది, ఇప్పుడు కొంపతీసి నన్ను కొట్టేస్తుందా ఏంటి అని శౌర్య మనసులో అనుకుంటూ భయపడుతూ ఉంటాడు. రామలక్ష్మి శౌర్య వైపు అయితే కోపంగా చూస్తూ ఉంటుంది. బెడ్పై కూర్చుంటుంది. ఇక ఏడుస్తూ ఉంటుంది. రామా, ఎందుకు ఏడుస్తున్నావు రామా, ఎవరైనా వింటారు, ఏదో మాట్లాడాలని చెప్పి ఇలా ఏడుస్తూ కూర్చున్నావు ఏంటి రామా, ఏడవక రామా, మళ్ళీ మీ వాళ్ళు వింటే నేను ఏడవాల్సి వస్తుంది, ప్రాబ్లం అవుతుంది రామా, అంతా సెట్ అయిపోయింది అనుకుంటే ఎందుకు రామా ఇలా ఏడుస్తున్నావు అని శౌర్య అయితే మోకాలపై రామలక్ష్మి ముందు కూర్చొని చేతులు పట్టుకొని మరీ బతిమలాడుతూ ఉంటాడు. వెంటనే రామలక్ష్మి చాలా కోపంగా అబద్ధాలు కోరు అని అంటుంది. ఏంటి నన్నా అని శౌర్య అయితే షాక్ అయి అడుగుతుంటాడు. అవును, ఏంటి సెట్ అయ్యేదేంటి, నువ్వు నిజంగానే అబద్ధాలు కోరివి, ఇంట్లో ఒకదాన్ని సెట్ చేసుకుని చాలదా, మళ్ళీ నన్ను సెట్ చేసుకుందాం అనుకుంటున్నావా అని రామలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంటి నన్నే నువ్వు ఇలా మాట్లాడుతున్నది అని శౌర్య అంటాడు. అవును, నువ్వు ఇంట్లో ఒకరిని సెట్ చేసుకుంది చాలక నేను సెట్ అయ్యాను చెప్పి మళ్ళీ ఇలా పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు అని రామలక్ష్మి గొంతు పట్టుకోవడానికి దగ్గరికి వచ్చి మళ్ళీ ఒక క్షణం ఆగిపోతుంది. మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. అయ్యో రామ, నేను ఆ ఉద్దేశంతో అనలేదు, అసలు ఆ రాక్షసి అస్మిత అంటే నాకు అసలు ఇష్టం లేదు రామ, ఇప్పుడు ఏదో సెట్ అయింది అన్న పదం ఏదో ఫ్లోలో వచ్చింది అని శౌర్య అంటాడు. ఇంకా ఎన్ని అబద్ధాలు నా దగ్గర చెప్తావు, అస్మిత అంటే నాకు ఇష్టమని వీడియోలో చెప్పింది సరిపోదా అని రామలక్ష్మి ఇక అరుస్తూ ఉంటే, ఆ వీడియోలో చెప్పిందే కాకుండా అది ఇప్పుడు మీ ఇంటికి కూడా వచ్చింది, అది ఇష్టం లేకుండానే మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుందా, ఇక మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా నేను వింటూ ఉండటానికి నేనేమైనా పిచ్చిదానిలా కనిపిస్తున్నానా అని రామలక్ష్మి అంటుంది. అది కదరామా అని శౌర్య చెప్తూ ఉంటే, ఇంకేం మాట్లాడుకు, ఏదో పోనీలే అని ఇక్కడ వరకు వస్తే నువ్వు ఇంకా నన్ను మభ్య పెట్టాలా మాయ చేయాలని చూస్తున్నావు, ఇక నీ గురించి ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు, ఆ వీడియో గురించి నేను మా నాన్నకి చూపించేస్తాను, నా గురించి మాత్రమే నేను ఆలోచించుకుంటాను, ఇప్పుడే వీడియోని మా ఇంట్లో వాళ్ళకి మా నాన్నకి అందరికి కూడా చూపించేస్తాను, నీ గురించి నాకు ఆలోచించాల్సిన అవసరమే లేదు అని రామలక్ష్మి వెళ్తూ ఉంటుంది. చూపిస్తావా అని శౌర్య అంటాడు. రామలక్ష్మి ఒక క్షణం ఆగిపోయి, చూపిస్తావా, అయితే వెళ్ళి చూపించేసాయి, నీకు ఎంతసేపు ఆ వీడియోలు ఆడియోలే కనిపిస్తున్నాయా, నా ప్రేమ నీకు కనిపించడం లేదా అని శౌర్య నీ పిచ్చి అని కోపంగా రామలక్ష్మి కోపంగా చేయి చూపిస్తాడు. ఆ అస్మిత అంటే నాకు పిచ్చి ఇష్టమైతే నేనెందుకు తనతో పెళ్ళి ఆపుకుంటానని నువ్వెప్పుడైనా ఆలోచించవా, అదంటే నాకు అంత ఇష్టమైతే అదొచ్చి నా ఇంట్లో ఉంటున్నా కూడా నేను దాన్ని చీకొట్టి నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు చీకొట్టినా కూడా అదొచ్చి నా ఇంట్లో ఉంటున్నా కూడా నేను నీవంటే ఎందుకు తిరుగుతున్నానో నువ్వు కనీసం ఆలోచించవా, నిజానికి అబద్ధానికి మధ్య నమ్మకం అనేది ఒకటి ఉంటుంది రామా, కానీ అస్మిత అనే అపనమ్మకం నీ కళ్ళని మూసేసింది, అందుకే నీకు నిజం కనిపించడం లేదు, నువ్వు నా ప్రేమని కూడా నమ్మటం లేదు, నేను గుండెలు బాదుకొని నిజం చెప్తున్నా కూడా నీ చెవులకి ఎందుకు వినిపించడం లేదు రామా, ఆఖరిగా ఒక మాట, ఈ మనసులో నువ్వు తప్పితే ఇంకెవరు కూడా లేరు, చచ్చేంత వరకు నీతోనే ఉండాలనుకున్నా, అందుకే ఇంత జరిగినా కూడా నీ వెనకే తిరుగుతున్నా, అయినా నువ్వు నమ్మను, నా వాళ్ళకి వీడియో చూపిస్తాను అంటావా, వెళ్ళి చూపించు, నువ్వు నమ్మనన్నప్పుడు ఇంకెందుకు, నీతో కలిసి బతికే అవకాశం నాకు లేనప్పుడు మీ నాన్న చేతుల్లో చావడమే నయం కదా, వెళ్ళి చూపించు, నేను మీ నాన్న చేతిలో చచ్చిపోతాను అని శౌర్య ఇక బాధపడుతూ రఘురామ్ దగ్గరికి వెళ్తాడు. రామలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది.
ఏంటి బాబు, నా మనవరాలతో ఇంతసేపు ఏం మాట్లాడావేంటి అని బామ్మ అడుగుతుంది. వెళ్ళి తీరిగ్గా సమయం చూసుకొని చేసుకుందామని, లేదు వెంటనే చేసేసుకోవాలని తను, ఇద్దరం కూడా పోటాపోటీగా మాట్లాడుకున్నాం అని శౌర్య ఇక నవ్వుతూ చెప్తాడు. అంతే కదరామా అని శౌర్య అంటే రామలక్ష్మి కోపంగా చూస్తూ ఉంటుంది. పెళ్ళికి మీకు మాకు లేని తొందర తనకెందుకు అని పద్మ అంటుంది. అంటే మా పెళ్ళి అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి జరిగి ఆగిపోతుంది కదా, ఇప్పుడు త్వరగా జరిగిపోయిందనుకో మా ప్రేమ గెలుస్తుంది కదా, అంతే కదా రామ అని శౌర్య అంటాడు. అయితే రామలక్ష్మి కోరిక ప్రకారం చాలా త్వరగా ముహూర్తాలు పెట్టేసుకుందాం రఘు అని బామ్మ చెప్తుంది. ఈ ముసలిదొకటి అని రామలక్ష్మి బామ్మను తిట్టుకుంటూ ఉంటుంది. పంతులు గారిని పిలిపించి మళ్ళీ వీళ్ళ జాతకాలని ఇంకోసారి చూపించి తర్వాత ముహూర్తాలు పెట్టుకుందాం వీలైనంత త్వరగా అని రఘురాం చెప్తాడు. అవునవును, ఊర్లో వాళ్ళందరి కళ్ళు వీళ్ళిద్దరి జీవితపైనే అని బామ్మ అంటుంది. సరే బావగారు, మేము వస్తాం, పద శౌర్య అని అని మీ అత్తయ్య గారి ఆశీర్వాదం కూడా తీసుకో అని రవీందర్ చెప్తాడు. ఇక రఘురామ్ అయితే హారతి ప్లేట్ని విసిరి కొట్టడం కూడా మొత్తం ఇక గుర్తు చేసుకుంటూ శౌర్య ఒక్క క్షణం ఆగిపోతాడు. జానకి ఇక కంగారు పడుతూ చూస్తూ ఉంటారు. ఏంటి చెల్లమ్మ, వచ్చినప్పటి నుంచి దూరంగా నిలబడి ఉన్నావేంటి, ఏం మాట్లాడడం లేదు, వెళ్ళి శౌర్య వెళ్ళు, ఆవిడ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని రవీందర్ అంటాడు. అలాగే నన్ను శౌర్య వెళ్తూ ఉంటాడు. ఆగు శౌర్య, నాకు భార్య లేదు, నా కూతురికి తల్లి లేదు, ఆ గీత అవతల వాళ్ళతో ఈ ఇంటికి ఎటువంటి సంబంధం లేదు, రామలక్ష్మికి తల్లైనా తండ్రైనా నేనే, మీరు వెళ్ళిరండి బావగారు అని రఘురామ్ అంటాడు. ఇక అలా చెప్పడంతో వెళ్ళొస్తామని శౌర్య అయితే రవీందర్ జానకికి నమస్కారం పెడుతూ వెళ్ళిపోతారు. శివ, పంతులు గారిని పిలిపించు అని రఘురామ్ అంటాడు. రామలక్ష్మి అయితే రఘురామ్ మాటలకి బాధపడుతూ ఉంటుంది, జానకి కూడా బాధపడుతూ ఉంటుంది. శౌర్య అయితే బాధపడుతూ వెళ్ళిపోతాడు. ఇక సీను కాలుకి చేతులకి కట్టుకొని తలకు కూడా ఒక పెద్ద కట్టుకొని చాలా గాయాలతో నడవలేక నడుస్తూ లోపలికి వస్తాడు. అప్పుడే ఇక సీనుని చూసి, రే సీను ఏమైందిరా అని పద్మ గీత దాటుతూ ఒక క్షణం ఆగిపోతుంది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సీనుని చూస్తూ షాక్ అవుతుంటారు. సీను ఏమైంది సీను అని జానకి అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక అంత ముందు జరిగిందంతా చూపిస్తూ ఉంటారు. సీను బలవంతంగా ఆద్య మెడలో తాళి కట్టేస్తాడు. ఆద్య అయితే కోపంగా బాధతో ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఒక పెద్ద కొండ దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. ఆద్య, ఆగు ఆద్య అని సీను వెనకే పరిగెత్తుకుంటూ వస్తాడు. అయితే ఆద్య ఒక పెద్ద కొండ అంచు దగ్గర నిలబడి ఉంటుంది. ఆగాద్య, ఏంటి ఈ కొండపై నుంచి దూకి చచ్చిపోదాం అనుకుంటున్నావా ఆద్య? నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుతాను ఆద్య? నువ్వు ఈ లోయలో దూకి చచ్చిపోతే వెంటనే నేను కూడా చచ్చిపోతాను ఆద్య, చచ్చిపోతాను అని సీను అంటాడు. అయితే పద ఇద్దరం చచ్చిపోదాం అని ఆద్య అంటుంది. అయితే దూకు దూకు అని రా చచ్చిపోదాం అని ఆద్య పిలుస్తూ ఉంటుంది. వద్దాద్య, మనకి ఇంకా ఇద్దరికి చాలా లైఫ్ ఉంది ఆద్య, అప్పుడే చచ్చిపోకూడదు అని సీను బలవంతంగా ఆపుతాడు. అయితే నన్ను వదులు, నేను చచ్చిపోతాను అని ఆద్య అంటుంది. ఆద్య, ఒక్క నిమిషం ఆద్య ఆగు, అక్కడున్న ఒక పెద్ద కర్రని ఆద్య చేతిలో పెడతాడు. ఇప్పుడు నీ మెడలో నేను బలవంతంగా తాళి కట్టినందుకు నీకు కోపం వస్తే దీంతో నన్ను కొట్టు, తిట్టు ఆద్య, ఇదిగో ఆద్య కర్ర పట్టుకో ఆద్య అని సీను ఆ కర్రను ఆద్య చేతిలో పెడతాడు. ఆద్య వెంటనే ఆ కర్రను తీసుకుంటుంది. సీనునైతే బాగా కొడుతుంది. ఆద్య వద్దు ఆద్య అని సీను ఎంత బతిమలాడుకున్నా కూడా ఆద్య అయితే చాలా కోపంగా కొట్టేస్తుంది. సీను ఆ దెబ్బను భరించలేక కింద పడిపోయినా కూడా ఆద్య కొడుతూనే ఉంటుంది. చివరికి చేతిలో ఉన్న కర్రని విసిరేసి మళ్ళీ ఏడుస్తూ ఉంటుంది. గాయాలతో ఉన్న సీను ఇక బాధపడుతూ ఉంటాడు. అంత కొట్టిన తర్వాత కూడా ఆద్య బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదంతా సీను తలుచుకుంటూ అమ్మో అమ్మో అని అంటూ ఉంటాడు. సీనయ్య మాట్లాడవేంటి అని జానకి అడుగుతూ ఉంటుంది. మాట్లాడవేంట్రా, చెప్పరా, గాయాలు ఎలా తగిలాయి అని పద్మ కూడా ఇక బాధపడుతూ అరుస్తూ ఉంటుంది. ఎవరైనా కొట్టారేమో అని పార్వతి అంటుంది. ఎవరైనా కొట్టడం ఏంటి, ఈ సీను గాన్ని కొట్టే మగవాడు ఎవరైనా ఉన్నారా అని సీను బకాయిస్తూ ఉంటాడు. అయితే ఆడవాళ్ళు ఎవరైనా కొట్టారేమో అని పార్వతి అంటుంది. ఏంటి అని సీను అంటూ మళ్ళీ అమ్మ అని నొప్పులతో ఇక బాధపడుతూ ఉంటాడు. ఏంటి, గీత అవతల ఉన్న వాళ్ళకి యువతల ఏం జరుగుతుందేమోని డౌట్లు ఎక్కువైపోయాయి అని సీను ఇక చెప్తూ ఉంటాడు. మరి ఎలా తగిలేరా, అన్ని కట్లు కట్టుకున్నావు కదా, అడగరేంటి అని పద్మ కోప్పడుతుంటుంది. చెప్పు సీనయ్య అని జానకి అడుగుతూ ఉంటే ఆద్య అత్తయ్య అని సీను నోరు జారేస్తాడు. మళ్ళీ దాన్ని కవర్ చేసేసుకుంటాడు. అదే అత్తయ్య, కాలు జారి కింద పడ్డాను అని సీను చెప్తాడు. కాలు జారి కింద పడితే ఇలా ఇన్ని దెబ్బలు ఎందుకు తగులుతాయి అని పద్మ అంటుంది. అవును కదా సీనయ్య, చెప్పు సీనయ్య అని జానకి అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, నిజంగానే కాలు జారి కింద పడిపోయాను, కానీ కింద పడింది మామూలుగా కాదు, కొండ మీద
మీద నుంచి దొర్లుకుంటూ కింద పడ్డాను, అందుకే ఇన్ని దెబ్బలు తగిలాయి అని సీను అంటాడు. కొండ మీదకి ఎందుకు వెళ్ళావురా అని అడుగు అని పద్మ మళ్ళీ చెప్తూ ఉంటే, చెప్పు సీనయ్య, కొండ మీదకి ఎందుకు వెళ్ళావు అని జానకి అడుగుతూ ఉంటుంది.